నిన్ననే అనుకుంటా అంజాద్ బాషా వాళ్ళ పిఏని అరెస్ట్ చేశారంటే ఇది ఎక్కడ దుర్మార్గం, ఏంటి అతను చేసింది, ఏమన్నా ఫ్యాబ్రికేటెడ్ వీడియో చేశాడంటే ఒక అర్థం ఉంది. అతను చేసింది ఏంటంటే మొన్న తెలుగుదేశం నాయకులు ఎవరో అక్కడ ఉన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డిని తిట్టింది, నేను 40 ఏళ్ళ నుంచి ఉంటే ఎట్లా చేస్తున్నారా అన్నది. దానికి ఆ వీడియోని ఫార్వర్డ్ చేశాడట అతను. వీడియోని ఫార్వర్డ్ చేసినందుకు అతని మీద కేసు పెట్టారట. అందులో అది వైరల్ చేస్తున్నాడని కేసు పెట్టడం ఏంటి నాకు అర్థం కాదు. అసలు అట్లా పెడతారా కేసు? ఇలాంటి విచిత్రాలు కూడా ఉంటాయా అన్నటువంటి. అప్పట్లో జగన్ టైంలో ఏదో లైక్ కొట్టారని చెప్పి కేసు పెట్టారని రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు ఏకంగా ఈ టైపులో పెడుతున్నారా అన్నటువంటిది మాట్లాడుకున్నాం ఈ మధ్యనే. అయితే నిన్ననే మాట్లాడుకున్నాం దాని మీదన. ఇప్పుడు ఈనాడు జ్యోతి అని రాసిని ఇట్లాగ అదేదో నిజంగా వాళ్ళేదో ఫ్యాబ్రికేట్ చేశారన్నట్టుగా బిల్డప్ ఇస్తే హెడ్లైన్లో సోషల్ మీడియాలో పోస్టు, కేసులో అరెస్ట్, వైసీపీ నాయకుడు అరెస్టు, అదేది డిప్యూటీ సీఎం అనుచరుడు అరెస్ట్ అని. కానీ వీళ్ళు ఎంత నీచమైన జర్నలిజం చేస్తారు, వాళ్ళు ఎంత అసహ్యకరమైన జర్నలిజం చేస్తారు, వాళ్ళు ఎంత లొంగిపోయిన జర్నలిజం చేస్తారు, బానిస జర్నలిజం చేస్తారని సాక్ష్యం. అదే పేపర్లో వార్త ఇంత పెద్దది రాసి చివరిలో బెయిల్ ఇచ్చేసింది కోర్టు అని రాసి, కోర్టు మందలించిందని రాయలేదు. కోర్టు మొన్న కూడా హైకోర్టు చెప్పింది సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు ఎట్లాంటివి చేయొద్దు అనేటటువంటిది. హైకోర్టు తీవ్రంగా మందలించింది. అయినా ఈ పత్రికలకు బుద్ధి రాలేదు, తెలివిగా దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. అయితే సాక్షి వాళ్ళు రాసుకొచ్చారు ఇవాళ, పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాల్సిన కేసులు రిమాండ్ కోరతారా, వెంటనే నిందితుడికి 41 నోటీస్ విడుదల చేయాలి. ఇది కడప 1 టౌన్ పోలీసుల మీద వైఎస్ఆర్ కడప జిల్లా 3వ అదనపు మ్యాజిస్ట్రేట్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సామాజిక మాధ్యమంలో ఒక పోస్టును షేర్ చేస్తే అరెస్ట్ చేసి రిమాండ్కి పెడతారా అని ఆమె ప్రశ్నించారు. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరు నిరసిస్తూ టీడీపీ సీనియర్ మహిళలు 2024 ఎన్నికల్లో మోసాపేట సర్కిల్లో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన వీడియోలను అంజాద్ బాషా పిఏ కాజా ఇటీవల షేర్ చేశారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో సెప్టెంబర్ 29న పోలీసులు కాజా మీద కేసు నమోదు చేశారు. ఈ నెల 1న హైదరాబాద్లో కాజాను పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అరెస్ట్ చేసి తెచ్చారంట, డబ్బులు బొక్క అక్కడ. రిమాండ్ నిమిత్తం గురువారం మధ్యాహ్నం కోర్టులో కాజాను హాజరుపరిచారు. అయితే పోలీసుల అక్రమ అరెస్టుపై కడప జిల్లా 3వ అదనపు మ్యాజిస్ట్రేట్ విజయలక్ష్మి మండిపడ్డారు. స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో రిమాండ్ కోరడం ఏంటని ప్రశ్నించారు. కేవలం సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేస్తే రిమాండ్కి పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 41 నోటీసులు ఇచ్చి వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. మ్యాజిస్ట్రేట్ ఆదేశాలతో అంజాద్ బాషా పిఏ కాజాని పోలీసులు గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఇలాంటి సిల్లీ కేసులు పెడతాం కూడా ఉంటుంది అన్నటువంటిది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే 2024లో అంటే ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడినాయట, ఇప్పుడు వైరల్ చేసి దానికి వీళ్ళు ఏం చేయాలా, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడాలి దాని మీద. సింపుల్. దానికి సమాధానం వాళ్ళ దాంట్లో వాళ్ళ సోషల్ మీడియాలో చెప్పుకోవాలి. కానీ ఇదెందుకు కేసులు?